పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. దివ్య సప్రసాద నాదుని ఆశీర్వాదము, సిలువ నాదుని యొక్క దివ్య కిరణాలు మన మీద ఉండాలని ఆశతో ప్రభుని ప్రార్థన చేసుకున్నాను. ఆరాధనా ఆరాధనా తండ్రి నీకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 పవిత్రాత్మారాధనా. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశాలను కూడా ప్రభుని కర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. సౌమ్యలోని అంధకార శక్తుల నుండి విడుదల, ఆమెకి ప్రభు దైవ భక్తి, దైవ భయం, దైవ ప్రేమకు దయచేసినట్లుగా దేవుని చిత్తమైతే లోకానుసారంగా ఏర్పరచుకున్న బంధాల నుండి విడుదల, దేవుని చిత్తం మాత్రమే ఆమె జీవితంలో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు గుర్తించగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డ మంచి జ్ఞానం, దైవ భయం, దైవ శక్తి, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శ్వేతకి పిఆర్ వచ్చినట్లుగా ఫాదర్ సిరిల్ మరియు ఫాదర్ రవి గారి మరియు దివ్యవాక్య కేంద్ర బృందం అంతటి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ ఉన్నాళిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎల్లయ్య, సత్యమ్మ, దివ్య, చింటూ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా భూమి సమస్య తొలగిపోనట్లుగా నూతన గృహ ఆశీర్వాదం, పిల్లల ఉద్యోగాలు, వివాహం కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శైలజ మంచి ఆరోగ్యం, కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి లంగ్ క్యాన్సర్ నుండి శరీరంలో ఉన్న బ్లడ్ క్లాట్స్ కరిగిపోనట్లుగా సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రకాశం చిన్న ప్రేగు క్యాన్సర్ నుండి స్వస్థత కొరకు దేవుని హస్తం అతనికి తాకి స్వస్థపరచినట్లుగా దివ్య కారుణ్యమూర్తి కిరణాలు అతనిపై ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. జి రత్నాకర్ గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ఎం రూత్ సౌశిలి మంచి ఆరోగ్యం, ఉద్యోగం కొరకు, ఎం విజయ్ కుమార్కి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, జి పవన్ కుమార్ ఒక మంచి గురువుగా అభిషేకింపబడినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పరీక్షలు రాసిన ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే ఈ దినము ఓడకాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్నటువంటి తెలుగు ఓడకానికి వచ్చిన ప్రజలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. అందరు కలిసి మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృపా విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రక్తం చిందాడు, రక్షిస్తూ ఉన్నాడు. యేసుతో 40 రోజుల కార్యక్రమం త్వరలోనే ముగించి పిదప ఆదివారం నుండి పవిత్ర వరంలో ప్రవేశించటకు మునుపు చివరి శుక్రవారం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనం, ఆయన మానవులను పాపము నుండి ప్రక్షాళన చేయును. ఏలన పవిత్రులకును పాపాత్ములు చేయబడు వారికి ఆయనకును తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులు అని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. మనం పాపాత్ములు అయినా మనలందరినీ సోదరులు అని చెప్పటానికి సిగ్గుపడలేదంట. హీబ్రూ 2:11 says, God was not ashamed to call each one of us who are sinners as his brothers. That is what God wishes. Sometimes he calls us friends. యోహాను 15లో మనం వింటున్నాం, నేను మిమ్మల్ని స్నేహితులని కాదు స్నేహితులని పిలుస్తాను. ఐ కాల్ యూ మై ఫ్రెండ్స్. John 15 says. పాపాత్మను మనకు స్నేహం ఏర్పరచడానికి వచ్చిన దేవుడు. పాడుదామా? రక్తం చింది నన్ను రక్షించు యేసునాథా శరణం. ముళ్ళ కిరీటం ధరించి శాపమోయు క్రీస్తురాజా శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథా శరణం. ముళ్ళ కిరీటం ధరించిన పాపము మోయు క్రీస్తానికే శరణం శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తునాథే శరణం శరణం. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. పాపి నన్ను స్నేహితుడని పిలచుటకు సిగ్గుపడలేదే. పాపి నన్ను స్నేహితుడని పిలుచుటకు సిగ్గుపడలేదే. ఈ పాపి కోసం ప్రాణమీయ స్వామి నీవు వెనుక వెళ్ళలేదే. ఈ పాపి కోసం ప్రాణమీయ స్వామి నీవు వెనుక వెళ్ళలేదే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దొంగవాడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు క్షమా వరమునిచ్చి పరలోకాన్ని తెరచాడు. మంచి దొంగ అని ఆయనకి పేరు పెట్టారు. అటువైపు ఇంకొక వ్యక్తి విమర్శిస్తున్నాడు. ఇటువైపు ఉన్న వ్యక్తి లూకా 23:42లో ప్రభు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞప్తి ఉంచుకో అని చెప్పినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి దొంగను దేవుడు లాస్ట్ మినిట్లో ఆయన పరలోకంలో చేర్చగలిగాడు. లాస్ట్ వరకు ఛాన్స్ ఇస్తాడంట దేవుడు మన మనసు మార్చుకోవటానికి. అందువలన ఆయన పేరు కరుణామయుడు. దీనికి పేరు కారుణ్య ప్రార్థన. టిల్ లాస్ట్ మినిట్ గాడ్ గివ్స్ యూ అ ఛాన్స్. హీ నెవర్ వాంట్స్ ఎనీబడి టు పెరిష్. లాస్ట్ మినిట్ దట్ గుడ్ థీఫ్ cried out, said, "Remember me, Lord." And God remembered him and said, "Today you will be with me in paradise." నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు. పాపి మగ్దలేనమ్మ పాపం తెలియక, పాపం నుండి బయటపడక, విభచారం నుండి బయటపడక వాడు ఏడుస్తూ పాదాలు పట్టుకున్నది. ఆమెను పునీతురాలుగా చేశాడు. ఆ దేవుడు మన దేవుడు. ఈ 40 రోజులు మనల్ని చేయలేడా అని ఆశించే మీకు నాకు చేస్తాడు. పాడుదామా? రక్తం చింది నన్ను రక్షించు యేసునాథా శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథా శరణం. ముల్ల కిరీటం ధరించిన శాపము మోయు క్రీస్తానికే శరణం శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తునాథ శరణం శరణం. దొంగవాడు ప్రార్థింప క్షమనిచ్చి పరమ పదం చేర్చావే. దొంగవాడు ప్రార్థింప క్షమనిచ్చి పరమ పదం చేర్చావే. పాపి మగ్దలీనను ప్రేమతో పునీతం చేసినావే. పాపి మగ్దలేనను ప్రేమతో పునీతం చేసినావే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. దొంగవానికి పరలోకాన్ని తెరచిన దేవుడు మనకు కూడా పరలోకంలో తెరచి దీవించమని 2వ గుంపులో ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి శిలువ మార్గంలో దివ్య యేసువా మేము ఆరాధించి అని చెప్పిన తరువాత అందరూ తిరిగి చెప్పే మాట, ఏలయన భారమైన శిలువను మోసి లోకమును నీవు రక్షించితివి. అది చాలా భారంతో కూడినటువంటి శిలువ అంట, మోయలేని శిలువ అంట. అవన్నిటిని పెట్టినది మనమే. అందుకే గలాతీ 3:13 శిలువలో వేలాడుతున్న వ్యక్తి శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. శిలువ శాపానికి గుర్తు, దానిని మహిమగా మార్చాడు ప్రభు. మనము మోయవలసిన శిలువను ఆయన మోసాడు. భారమైన శిలువతో మా పాపాలను మోసితివి ప్రభు అని పాడినప్పుడు మన కోసం ఆయన మోసాడని మనము చూడాలి. అందుకే శిలువ 40 రోజులు ఇక్కడ ఉంచబడింది. యేసుతో 40 రోజులు కార్యక్రమం ముందుకు సాగుతుండగా దగ్గరికి వచ్చింది పవిత్రమైన వారం. ప్రార్థనతో పాడుదాం. 1 పేతురు 1 అధ్యాయం 19వ వచనం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి అని రాయబడి ఉన్నది. The Lord paid a price for us. By his precious blood, he paid a ransom for us. 1 Peter chapter 1 verse 19 says like that. Heavy laden cross, you saved us. Thank you, Lord. We'll keep repeating during the holy you cross the way of the cross. We remember that. ఇప్పుడు పాడుదాం. భారమైన సిలువ నా కోసం మోసితివి, విలువైన రక్తం ఇచ్చి నా పాపాలను కడిగితివని. రక్తము చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముల్ల కిరీటం ధరించిన శాపము మోయు క్రీస్తునికే శరణం శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తునాథ శరణం శరణం. భారమైన సిలువతో మా పాపాలను మోసితివే. భారమైన సిలువతో మా పాపాలను మోసితివే. విలువైన రక్తం చింది పాపాలను కడిగితివే. విలువైన రక్తం చింది పాపాలను కడిగితివే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. అందుకే 40 రోజులు యేసు సిలువ వైపే చూడాలని తల్లి శ్రీ సభ నేర్పిస్తుంది. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన రెక్కల క్రింద 40 రోజులు దాచుకుంటూ కాపాడుతున్నాడు. రాబోయే దినంలో కూడా అలా దీవించాలని ఈ ప్రార్థన భక్తితో చెప్తాం. హీ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ us during this 40 days journey. Let's continue to pray for consecration. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొన్న వారిని తెలుగు వడకములో పాల్గొన్న వారిని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదర సహోదరి, యేసు ప్రభు బాగానే తెలుసు ఇన్ని రోజులే ఉంటాను, ఆ టైం లోపల నా పని అన్నీ ముగించాలని మనకు తెలియదు. అందుకే హేరోదు ఆయనని చంపటానికి ట్రై చేస్తే ఆ నక్కకు చెప్పు ఇంకా నా టైం రాలేదన్నాడు. కానీ ఆయన అంత జాగ్రత్తగా ఆయనకి తెలుసు, తండ్రితో మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులే ఉంటావు, ఈ పని ముగించాలి, టైం టేబుల్ మొత్తం ఆయనకి తెలుసు, మనకు తెలియదు. అందుకే ఎప్పుడు నా మరణం కోసం నీ మరణం కోసం ఎప్పుడు మనం సిద్ధపడుతుండాలి, భయపడకుండా. ఎందుకంటే ఏ టైంలో వస్తుందో తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు మనం ఎలా చెప్పి ముగించి పరలోకి వెళ్ళాలో ఆ ప్రార్థన ఇది. లూకా 23:46. అప్పుడు యేసు బిగ్గరగా అన్నీ నెరవేరిందని తెలిసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని తన ప్రాణమును విడిచాడు. None of us know when we will die, but we have to be always be prepared to face that final day. And how we have to complete our race and say at the deathbed, we should be able to say, Father, I have finished my race. Right now, I offer my soul into your hands. Can I say like that? That's why so much time is extending in my life and your life. అందుకే ఇన్ని రోజులు పొడిగిస్తున్నాడు. మారుతాం,
సిద్ధపడదాం అని దేవుడు సమయం ఇచ్చాడు. భర్త కానీ భార్య కానీ రికమెండేషన్ చేయలేరు. మా సంస్థకు చెందిన ఫాదర్స్ ఎవరు నాకు రికమెండేషన్ చేయలేరు. నా ఆత్మ నాది, మీ ఆత్మ మీది. జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ అనేక మందికి దీవెనకరంగా ఉంటే జీవితం ధన్యం. దానికోసమే 40 రోజులు ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. రక్తం చింది రక్షించు యేసునాథా, నీవే మా శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథా శరణం. ముళ్ళ కిరీటం ధరించిన పాపము మోయు యేసుక్రీస్తు శరణం శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తునాథ శరణం శరణం. అన్నిటినీ నెరవేర్చి నీ ఆత్మను సమర్పించితివే. అన్నిటినీ నెరవేర్చి నీ ఆత్మను సమర్పించితివే. మా ఆత్మలు నశించకుండా పరలోకం చేర్చితివే. మా ఆత్మలు నశించకుండా పరలోకం చేర్చితివే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. దయచేసి గమనించండి, ప్రత్యేక ప్రకటనలు ఈ ఉద్దేశముల కోసం ప్రార్థించండి. వచ్చే ఆదివారం మీకు తెలుసు, రాణికొమల ఆదివారం ఈ స్థలంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే బేస్తవారం సాయం సమయమున 6 గంటల నుంచి పాస్కా పండుగ పాదాలు కడగడం, ప్రేమాజ్ఞను స్మరించడం. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు శిలువ మార్గములు, వాక్య పరిచర్య, యేసుక్రీస్తుని ఆ శిలువను ముద్దు పెట్టుకోవడం అన్నీ జరుగుతాయి. శనివారం సాయంత్రం రాత్రి జాగరణ ప్రార్థన 10 నుంచి 1 గంటల వరకు. అలాగే మరునాడు ఆదివారం పగలుపూట 10 నుంచి 1 గంటల వరకు ఈస్టర్ పండుగ. ఈ ప్రోగ్రాంని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. సోషల్ మీడియాలో అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. వాట్సాప్ని వాడుకోండి. ఇలాంటి మంచి పని చేయండి. వాట్సాప్తో చెడు పనులు చేయొద్దు. మంచి వార్తలు మాత్రమే పంపండి. చెడు పనులు చాలామంది చేస్తారు, అది మన డ్యూటీ కాదు. ప్రార్థన చేసుకుంటూ ఆ పని చేయండి. అలాగే నిన్న ఈరోజు మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, ఈరోజు రేపు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన డివైన్ మర్సీ సెంటర్ హబ్సిగూడలో జరుగుతున్నాయి. మీరు దయచేసి ఈరోజు మిస్ అయి ఉంటే వెళ్ళండి. అక్కడ ఫాదర్ విజయ్ గారు, అనగా ఈ మేత్రాసనకు చెందినటువంటి ఫాదర్ గారు వాక్య పరిచయం 2 రోజులు రెట్రీట్ ఇస్తున్నారు. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళండి. చిన్నవాడు కానీ నమ్మదగిన వాడు. ఆయన అపాయింట్మెంట్ చేశాడు ఎవరిని? ఫాదర్ సాగర్ యాంటనీని, ఎస్విడి ఫాదర్ని. తమ్ముడులాగా ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తాడు. ఆయన తరఫున మీ అందరినీ నేను అక్కడికి వెళ్ళి వాక్య పరిచయలో రెట్రీట్లో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపటి దినం దయచేసి వెళ్ళి ఉదయం 10 నుంచి 2:30 గంటల వరకు ఫాదర్ విజయ్ గారు, ఈ మేత్రాసన చెందినటువంటి ఫాదర్ గారు ఆ రెట్రీట్ నడిపిస్తారు. పాల్గొనండి. దీవెనలు పొందండి. ప్లీజ్ note today and tomorrow. You might have missed it today and tomorrow in Divine Mercy Center, Hubsigood. We are having 10 to 2:30 retreat conducted by Father Vijay, belonging to Hyderabad Diocese, on behalf of my brother Father Sagar Anthony, SVD, who is the director there. As he has requested me to announce this, please go. That's also our center, and receive the blessing tomorrow. 10 to 2:30 is the program. Be blessed. అలాగే నా కోసం ప్రార్థించండి. శుక్రవారం సాయంత్రం, శనివారం సాయంత్రం, ఆదివారం గుంటూరులో డొన్ బోస్కో చర్చ్లో ఆ ప్రాంగణంలో గ్రౌండ్లో వాక్య పరిచర్య జరుగుతుంది. ఆ గుంటూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. DMI 24/7 గ్రూపుకి చెందిన వాళ్ళు అటెండ్ అయ్యి ఆ సర్టిఫికేట్ ఇంకా పొందలేదంటే పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో మనము ఈ గుర్తును చెప్తాం.
దుఃఖపూరితులైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితులైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా ఏముంది ఫాదర్, ఈస్టర్ అయిపోయింది కదా అని అనుకోవద్దు. ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం యేసు ప్రభు కోరుకున్న పండుగ మన సండలో జరుగుతుంది. యేసు ప్రభు కోరుకున్నాడు, పండుగలాగా జరపాలని యేసు ప్రభు కోరుకున్నాడు. ఆ రోజు పండుగ జరిపితే పరలోకంలో ఉన్నటువంటి కిటికీలు తలుపులన్నీ తెరిచిపెడతాడంట. హీ విల్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ దోస్ హూ సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. అందువలన ఈస్టర్ తర్వాత వచ్చే పండుగ చాలా గొప్పది. అది దైవ కారుణ్య పండుగ. గడిచిన సంవత్సరం కిక్కిరిసి మీరు వచ్చారు. మీరు బ్రతికి ఉన్నారంటే ఆ కరుణ ద్వారానే నమ్మితే రండి. కరుణ కావాలి, కరోనా వద్దు అని ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే కరుణ రావాలి. అందుకే ఏప్రిల్ 7వ తారీఖున ఎవ్వరు మిస్ కాకూడదు. ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం 7వ తారీఖున అనగా ఏప్రిల్ 7 ఉదయం 10 గంటల నుంచి దివ్య కారుణ్య ప్రార్థన, తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు లైవ్లో అందరిక్కడే పాల్గొనవచ్చు. కారుణ్య మూర్తి యేసు ప్రభు పండుగ సందర్భంగా ఎవరు మిస్ కాకూడదు. మీ విన్నపాలు రాసి పెట్టుకొని రండి. ఆయన హృదయంలోకి అర్పిస్తాం. కరుణ ప్రవగించునుగాక అని ప్రార్థన చేద్దాం. ప్లీజ్ రిమెంబర్, మెనీ పీపుల్ థింక్ విత్ ఈస్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. యాక్చువల్లీ ద నెక్స్ట్ వీక్ ఈస్ అ ఫేమస్ వీక్. Jesus requested us to celebrate it like a feast day, Divine Mercy Feast Day. So 10 to 4 o'clock we will be having special feast day here, where God will open the floodgates of heaven for you and for me. Kindly send this also in the social media. Use the social media for my sake, for the sake of Jesus who requested me to do this for you. Andar Randi, please come with your intentions, with your family. You know what suffering we went through 2 years with Corona. We have to say no Corona, yes to Karuna. That is the feast we are going to have. రండి, దేవుని దీవెనలు పొందండి. తర్వాత వచ్చే ఆదివారం 14వ తారీఖున బ్రదర్ జాన్సన్ గారు ఇక్కడ స్వస్థత కూటం ఏర్పరుస్తారు. రండి, దేవుని దీవెనలు పొందండి. సో ప్రతి ఆదివారం స్పెషల్ సండేస్. రండి, దేవుని దీవెనలు పొందండి. ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. చివరి గుర్తు ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. దివ్య సప్రసాదంలో వేంచేసిన ప్రభు వైపు చూడండి, సిలువ వైపు చూడండి. నీవు పొందిన దెబ్బలచే ప్రభువా మాకు స్వస్థతని ఇవ్వాలని ఆశించావు, నీ భరించావు. మేము భరించలేని బాధల మధ్యలో ఉన్నాం, స్వస్థపరచమని అడిగే వాళ్ళకు ఈ గుర్తును అర్పిస్తాం. మత్తయి 8:17 ఆయన మన బలహీనతలను తనపై వేసుకొని మన రోగములను తానే భరించను అని రాయబడి ఉంది. He carried all our infirmities for us. He suffered for us. Matthew 8:17. పాడి ముగిస్తాం. ముగించే లోపల మీ కన్నీటికి ముగింపు దినముగా మారునుగాక. వ్యాధులన్నీ నయమైపోనుగా. సాతాను రాజ్యం కూలిపోనుగా.
రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపము మోయు క్రీస్తానికే శరణం శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తునాథ శరణం శరణం. నేను పొందవలసిన దెబ్బలను భరించితివే, నేను పొందవలసిన దెబ్బలను భరించితివే. గాయపడిన హస్తముతో స్వస్థతనిచ్చితివే, గాయపడిన హస్తముతో స్వస్థతనిచ్చితివే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసునాథా యేసునాథా శరణం శరణం శరణం. సిలువను మోసి రక్తము చింది తండ్రి వీరిని మన్నించుమని, దాహముతో ఉన్నారని మంచి దొంగకు పరలోకాన్ని తెరచిన దేవా స్తోత్రం. యేసుతో 40 రోజులు నడుస్తున్న ఈ బిడ్డలందరిపై కనికరము చూపుము. తెలుగొడకాన్ని ముగించుకొని వెళ్ళబోతున్న బిడ్డలపై కనికరించుము. నీ రాజ్యం వచ్చునుగా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే మ్రాణి కొమ్మల ఆదివారమునకు ఇక్కడికి వచ్చే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు మరి రేపటి దినం డివైన్ మర్సీ సెంటర్లో జరుగుతున్న రెట్రీట్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర వారం సాంగ్యములు ఇక్కడికి వస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుంటూరు ప్రాంతంలో ఈ రోజు రేపు ఎల్లుండి జరగబోతున్న కార్యక్రమం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏప్రిల్ 7 కరుణ జపమాల కోసం ఇక్కడికి వస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థనతో వేచి ఉన్న పిల్లలందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. శ్రీలేఖ, రజని, ముక్తిలాల్ మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గర్భసంచిలో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇన్ఫెక్షన్. అలాంటి 3 స్త్రీలను అద్భుత రీతిగా ఈరోజు పాడిన పాట యేసు రక్తం ప్రవహించి ఆ గర్భసంచిని కడుగుతున్న ఆ దర్శనాన్ని ప్రభు చూపిస్తూ దీవిస్తూ ఉన్నాడు. అనేక మంది ఏడ్పులతో ఉన్నారు, ఏదో ఒక ఉద్దేశం జరగాలని. అనేక మంది, ఒకరిద్దరు కాదు, వాళ్ళందరికీ మేలులు జరుగుతున్నాయి. మీరు ఏది ఏడుతున్నారో అవన్నీ జరుగునుగా కానీ ప్రార్థించి ఆశీర్వాదముల కోసం మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకోండి.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దివ్య సప్రసాదము వైపు చూసి ప్రార్థించిన మిమ్మలను, యేసు సిలువ వైపు చూచి ఏడుస్తున్న మిమ్మలను కన్నీళ్లు తుడిచి కనికరించి దీవించి స్వస్థపరచి అద్భుతాలు చేసి సాక్షులుగా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost, as you looked unto the Eucharistic Lord, as you look unto the Holy Cross, may the Lord bless you with a good health of mind and body, perform miracle. Bless you, make me your testimony. May these blessings remain with you forever and ever. Amen. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముల్ల కిరీటం ధరించిన పాపము మోయు క్రీస్తానికే శరణం శరణం. యేసు పాదాలను శరణు కోరుతున్న మీ అందరినీ గాడ్ బ్లెస్ యు.